చౌదరి దేవిలాల్ ముఖ్యమంత్రి అయిన వెంటనే అతని ప్రభుత్వం జారీ చేసిన మొదటి అధికారిక ఉత్తర్వు దేనికి సంబంధించినది? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 9th క్లాస్ పాలిటిక్స్లోని ఎన్నికల రాజకీయాలు లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్, 1987 హర్యానా శాసనసభ ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నాయకుడు చౌదరి దేవిలాల్ ప్రారంభించిన ఉద్యమం పేరేమిటి? ఆప్షన్ ఏ న్యాయ యుద్ధ్, ఆప్షన్ బి లోక్ అదాలత్ యుద్ధ్, ఆప్షన్ సి ప్రజా క్రాంతి ఉద్యమం, ఆప్షన్ డి హర్యానా సంగ్రామం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యాయ యుద్ధ్, న్యాయం కోసం పోరాటం. 1987 హర్యానా ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడైన చౌదరి దేవిలాల్ న్యాయ యుద్ధ్, న్యాయం కోసం పోరాటం అనే ఉద్యమాన్ని నడిపించి లోక్దల్ అనే కొత్త పార్టీని స్థాపించారు. నెక్స్ట్, 1987 హర్యానా శాసనసభ ఎన్నికలలో చౌదరి దేవిలాల్ నేతృత్వంలోని లోక్దల్ పార్టీ దాని మిత్రపక్షాలతో కలిపి మొత్తం ఎన్ని స్థానాలను గెలుచుకుంది? ఆప్షన్ ఏ 60 స్థానాలు, ఆప్షన్ బి 76 స్థానాలు, ఆప్షన్ సి 90 స్థానాలు, ఆప్షన్ డి 65 స్థానాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 76 స్థానాలు. 1987 ఎన్నికలలో దేవిలాల్ యొక్క లోక్దల్ పార్టీ మరియు దాని మిత్రపక్షాలు కలిసి మొత్తం 90 స్థానాలకు గాను 76 స్థానాలను గెలుచుకున్నాయి. నెక్స్ట్, హర్యానా శాసనసభ ఎన్నికల సందర్భంలో కింది వాటి పరిశీలించి సరైన కాలక్రమాన్ని గుర్తించండి. 1. చౌదరి దేవిలాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం. 2. గవర్నర్ దేవిలాల్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం. 3. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజీనామా చేయడం. 4. లోక్దల్ శాసనసభ్యులు దేవిలాల్ను తమ నాయకుడిగా ఎన్నుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సరైన కాలక్రమం ప్రకారం మొదట కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. తర్వాత లోక్దల్ ఎమ్మెల్యేలు దేవిలాల్ను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ ఆహ్వానించారు. చివరిగా దేవిలాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆప్షన్ చూసినట్టయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 1987 హర్యానా శాసనసభ ఎన్నికలలో లోక్దల్ పార్టీ సొంతంగా ఎన్ని స్థానాలు సాధించి అసెంబ్లీలో స్పష్టమైన ఆధిక్యం సాధించింది? ఆప్షన్ ఏ 76 స్థానాలు, ఆప్షన్ బి 90 స్థానాలు, ఆప్షన్ సి 60 స్థానాలు, ఆప్షన్ డి 5 స్థానాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 60 స్థానాలు. లోక్దల్ పార్టీ కూటమితో కాకుండా సొంతంగా 60 స్థానాలను సాధించి అసెంబ్లీలో స్పష్టమైన సొంత మెజార్టీని పొందింది. నెక్స్ట్, 1987 ఎన్నికల తర్వాత హర్యానాలో లోక్దల్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించింది? ఆప్షన్ ఏ 5 years, ఆప్షన్ బి 4 years, ఆప్షన్ సి 3 years, ఆప్షన్ డి 2 years. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 4 years. దేవిలాల్ నేతృత్వంలోని లోక్దల్ పార్టీ హర్యానా రాష్ట్రాన్ని 1987 నుండి 4 సంవత్సరాల పాటు పరిపాలించింది. నెక్స్ట్, హర్యానాలో 1987 ఎన్నికల తర్వాత లోక్దల్ ప్రభుత్వం ఏర్పాటు కాగా తదుపరి శాసనసభ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఆప్షన్ ఏ 1992, ఆప్షన్ బి 1990, ఆప్షన్ సి 1989, ఆప్షన్ డి 1991. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1991. 1987లో ఏర్పడిన ప్రభుత్వం 4 సంవత్సరాలు పాలించిన తర్వాత హర్యానాలో తదుపరి శాసనసభ ఎన్నికలు 1991లో జరిగాయి. నెక్స్ట్, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు అవసరమో తెలిపే కింది ప్రకటనలలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఓటర్లు తమ కోసం చట్టాలు చేసే వారిని ఎంపిక చేసుకోవచ్చు. ఆప్షన్ బి ఓటర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారిని, ముఖ్య నిర్ణయాలు తీసుకునే వారిని ఎంపిక చేసుకోవచ్చు.
ఆప్షన్ సి, ఒక పెద్ద సమాజంలో ప్రజలందరూ ప్రతిరోజు ఒక చోట కూర్చొని ఎలాంటి ఎన్నికలు లేకుండా నేరుగా అన్ని నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభం. ఆప్షన్ డి, ఓటర్లు తమకు నచ్చిన విధానాలు గల పార్టీని ఎన్నుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఒక పెద్ద సమాజంలో ప్రజలందరూ ప్రతిరోజు ఒక చోట కూర్చొని ఎలాంటి ఎన్నికలు లేకుండా నేరుగా అన్ని నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభం. పెద్ద సమాజాలలో లేదా దేశాలలో ప్రజలందరూ ప్రతిరోజు ఒకచోట కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అవసరమవుతుంది. నెక్స్ట్, ప్రజాస్వామ్య ఎన్నికలకు ఉండాల్సిన కనీస పరిస్థితులకు సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ, ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉండాలి మరియు ప్రతి ఓటుకు సమానమైన విలువ ఉండాలి. ఆప్షన్ బి, పార్టీలు మరియు అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేయడానికి స్వేచ్ఛ కలిగి ఉండాలి. ఆప్షన్ సి, ఎంపిక అనేది నిర్ణీత కాల వ్యవధిలో క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకేసారి ఎన్నుకుంటే సరిపోతుంది. ఆప్షన్ డి, ప్రజలు వాస్తవంగా కోరుకున్న అభ్యర్థి మాత్రమే ఎన్నిక కావాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ప్రజాస్వామ్య ఎన్నికలకు కనీస షరతులలో ఒకటి, ఎంపిక అనేది నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జరగాలి. నెక్స్ట్, ప్రతిపాదన ఏ, రాజ్యాంగ నిర్మాతలు భవిష్యత్ నాయకులను ఎంపిక చేసుకోవడానికి స్వేచ్ఛాయుత ఎన్నికల పోటీనే కోరుకున్నారు. కారణం ఆర్, దీర్ఘకాలంలో స్వేచ్ఛాయుత పోటీ వ్యవస్థే బాగా పనిచేస్తుందని వారు భావించారు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి, ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి, ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి, ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. మన రాజ్యాంగ నిర్మాతలు దీర్ఘకాలంలో స్వేచ్ఛాయుత పోటీ ఆధారిత ఎన్నికల వ్యవస్థే బాగా పనిచేస్తుందని నమ్మి భవిష్యత్ నాయకుల ఎంపికకు దీనినే ఎంచుకున్నారు. నెక్స్ట్, రాజకీయ పార్టీల మధ్య జరిగే క్రమబద్ధమైన ఎన్నికల పోటీకి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ, ఇది రాజకీయ నాయకులకు మరియు పార్టీలకు ఎలాంటి ప్రోత్సాహకాలను అందించదు. ఆప్షన్ బి, ప్రజలు కోరుకునే సమస్యలను లేవనెత్తితే రాజకీయ నాయకుల ప్రజాదరణ మరియు గెలిచే అవకాశాలు తగ్గుతాయి. ఆప్షన్ సి, రాజకీయ పార్టీలు ఓటర్లను తమ పనులతో తృప్తిపరచడంలో విఫలమైతే వారు మరొకటి గెలవలేరు. ఆప్షన్ డి, ఎన్నికల పోటీ వల్ల సమాజంలో ఎక్కడ వర్గపోరు లేదా అనైక్యత ఏర్పడదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. రాజకీయ పార్టీలు ఓటర్లను తమ పనులతో తృప్తిపరచడంలో విఫలమైతే వారు మరొకసారి గెలవలేరు. క్రమబద్ధమైన ఎన్నికల పోటీ వల్ల పార్టీలు మరియు నాయకులు ఓటర్లను తమ పనులతో తృప్తిపరచుకుంటే తదుపరి ఎన్నికలలో ఓడిపోతారనే భయం ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో లోక్సభ మరియు విధానసభ ఎన్నికలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి క్రమబద్ధంగా నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ 4 years, ఆప్షన్ బి 6 years, ఆప్షన్ సి 3 years, ఆప్షన్ డి 5 years. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, ఒక సభ్యుడు మరణించడం లేదా రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఒకే ఒక నియోజకవర్గంలో నిర్వహించే ఎన్నికలను ఏమంటారు? ఆప్షన్ ఏ సాధారణ ఎన్నికలు, ఆప్షన్ బి మధ్యంతర ఎన్నికలు, ఆప్షన్ సి ఉప ఎన్నిక, ఆప్షన్ డి ప్రత్యక్ష ఎన్నికలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉప ఎన్నిక. ఒక సభ్యుని మరణం లేదా రాజీనామా వల్ల ఏర్పడే ఖాళీని భర్తీ చేయడానికి కేవలం ఆ ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే నిర్వహించే ఎన్నికను ఉప ఎన్నిక అంటారు. నెక్స్ట్, లోక్సభ ఎన్నికల కొరకు ప్రస్తుత మన దేశాన్ని మొత్తం ఎన్ని నియోజకవర్గాలుగా విభజించారు? ఆప్షన్ ఏ 543 నియోజకవర్గాలు, ఆప్షన్ బి 545 నియోజకవర్గాలు, ఆప్షన్ సి 550 నియోజకవర్గాలు, ఆప్షన్ డి 530 నియోజకవర్గాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 540
43 నియోజకవర్గాలు. ప్రస్తుత భారత లోక్సభ ఎన్నికల నిర్వహణ కొరకు దేశాన్ని మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్, లోక్సభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రతినిధిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఎమ్మెల్యే, ఆప్షన్ బి ఎంపీ, ఆప్షన్ సి ఎమ్మెల్సీ, ఆప్షన్ డి వార్డు సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎంపీ. లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యే ప్రతినిధిని పార్లమెంటు సభ్యుడు లేదా ఎంపీ అని, అసెంబ్లీ నుండి ఎన్నికయ్యే వారిని ఎమ్మెల్యే అని అంటారు. నెక్స్ట్, భారతదేశంలో అనుసరిస్తున్న ప్రాతినిధ్య వ్యవస్థకు సంబంధించి కింది ప్రకటనలో సరైనది ఏది? ఆప్షన్ ఏ భారతదేశంలో జనాభా ఆధారిత ప్రాతినిధ్య వ్యవస్థను మాత్రమే అనుసరిస్తారు, ప్రాంత విభజన ఉండదు. ఆప్షన్ బి మన దేశంలో ప్రాంత ఆధారిత ప్రాతినిధ్య వ్యవస్థను అనుసరిస్తాము, దీనికోసం దేశాన్ని వివిధ నియోజకవర్గాలుగా విభజిస్తారు. ఆప్షన్ సి లోక్సభ ఎన్నికల్లో ప్రతి వ్యక్తి దేశంలోని అందరూ ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయవచ్చు. ఆప్షన్ డి ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కేవలం ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మన దేశంలో ప్రాంత ఆధారిత ప్రాతినిధ్య వ్యవస్థను అనుసరిస్తాం, దీనికోసం దేశాన్ని వివిధ నియోజకవర్గాలుగా విభజిస్తారు. మన దేశంలో ప్రాంత ఆధారిత ప్రాతినిధ్య విధానాన్ని అనుసరిస్తూ దేశాన్ని మరియు రాష్ట్రాలను వివిధ ఎన్నికల నియోజకవర్గాలుగా విభజిస్తారు. నెక్స్ట్, జనవరి 26, 2019 నాటికి ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుత లోక్సభలో షెడ్యూల్ కులాలకు ఎన్ని స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి? ఆప్షన్ ఏ 47 స్థానాలు, ఆప్షన్ బి 84 స్థానాలు, ఆప్షన్ సి 60 స్థానాలు, ఆప్షన్ డి 90 స్థానాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 84 స్థానాలు. జనవరి 26, 2019 నాటికి ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం లోక్సభలో షెడ్యూల్ కులాల ఎస్సీ కొరకు 84 స్థానాలు కేటాయించబడ్డాయి. నెక్స్ట్, జనవరి 26, 2019 నాటికి ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుత లోక్సభలో షెడ్యూల్ తెగలకు కేటాయించిన రిజర్వ్ స్థానాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 84 స్థానాలు, ఆప్షన్ బి 76 స్థానాలు, ఆప్షన్ సి 47 స్థానాలు, ఆప్షన్ డి 53 స్థానాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 47 స్థానాలు. జనవరి 26, 2019 నాటి డేటా ప్రకారం లోక్సభలో షెడ్యూల్ తెగలు అభ్యర్థుల కొరకు రిజర్వ్ చేయబడిన స్థానాల సంఖ్య 47. నెక్స్ట్, గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల్లో పంచాయతీలు, మున్సిపాలిటీలు మహిళా అభ్యర్థుల కొరకు ఎన్ని స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి? ఆప్షన్ ఏ సగం స్థానాలు, ఆప్షన్ బి 4వ వంతు స్థానాలు, ఆప్షన్ సి 3వ వంతు స్థానాలు, ఆప్షన్ డి 5వ వంతు స్థానాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3వ వంతు స్థానాలు, 1/3వ వంతు. గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల్లో మహిళల కొరకు కనీసం 3వ వంతు స్థానాలు చట్టబద్ధంగా రిజర్వ్ చేయబడ్డాయి. నెక్స్ట్, ప్రతిపాదన ఏ రాజ్యాంగ నిర్మాతలు బలహీన వర్గాల కోసం ప్రత్యేక నియోజకవర్గాల రిజర్వేషన్ వ్యవస్థను ఆలోచించారు. కారణం ఆర్ బహిరంగ ఎన్నికల పోటీలో అవసరమైన వనరులు, విద్య మరియు పరిచయాలు లేకపోవడం వల్ల బలహీన వర్గాలు ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా ఉండవచ్చని వారు ఆందోళన చెందారు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ అవుతుంది. సమాజంలోని బలహీన వర్గాలకు తగిన విద్య, వనరులు మరియు పరిచయాలు లేకపోవడం వల్ల వారు బహిరంగ పోటీలో గెలవలేరనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు రిజర్వ్డ్ నియోజకవర్గాల వ్యవస్థను తెచ్చారు. నెక్స్ట్, మన దేశంలో నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించేటప్పుడు
రాజ్యాంగం ప్రకారం పాటించాల్సిన ముఖ్యమైన సూత్రం ఏది? ఆప్షన్ ఏ, ప్రతి నియోజకవర్గం విభిన్నమైన జనాభా శాతాన్ని కలిగి ఉండాలి. ఆప్షన్ బి, ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా సమానమైన జనాభా నివసిస్తూ ఉండాలి. ఆప్షన్ సి, భౌగోళిక విస్తీర్ణం మాత్రమే సమానంగా ఉండాలి, జనాభాతో సంబంధం లేదు. ఆప్షన్ డి, ఒక జిల్లా సరిహద్దు మరియు లోక్సభ నియోజకవర్గ సరిహద్దు ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఒకేలా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా సమానమైన జనాభా నివసిస్తూ ఉండాలి. ప్రతి ఓటుకు సమాన విలువ ఉండాలనే ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం నియోజకవర్గాలను విభజించేటప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా సమానమైన జనాభా ఉండేలా రాజ్యాంగం నిర్దేశిస్తుంది. నెక్స్ట్, ఒక గ్రామంలో కేవలం పెద్ద వయసు మరియు అనుభవం ప్రాతిపదికన మాత్రమే తమ గ్రామ పెద్దను ఎన్నుకుంటారు. ఈ విధానానికి సంబంధించి కింది వాటిలో సరైన ముగింపు ఏది? ఆప్షన్ ఏ, ఈ విధానాన్ని నిర్వహించడానికి తప్పనిసరిగా రహస్య ఓటింగ్తో కూడిన ఎన్నికలు అవసరం. ఆప్షన్ బి, ప్రజలు తమ మధ్య ఉన్న అనుభవజ్ఞులైన వారిని గుర్తించే సమస్యలను పరిష్కరించుకోగలిగితే అక్కడ ఎన్నికలు అవసరం లేదు. ఆప్షన్ సి, ఇది మాత్రమే ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్యయుతమైన ప్రతినిధుల ఎన్నికల విధానం. ఆప్షన్ డి, ఈ విధానం ద్వారా చట్టసభలకు చట్టాలు చేసే ప్రతినిధులను ఎంపిక చేయడం చాలా సులభం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రజలు తమ మధ్య ఉన్న అనుభవజ్ఞులైన వారిని గుర్తించే సమస్యలను పరిష్కరించుకోగలిగితే అక్కడ ఎన్నికలు అవసరం లేదు. ఒక ప్రాంతంలో ప్రతినిధులను వయస్సు, అనుభవం లేదా విద్య ఆధారంగా ఎంచుకునేటప్పుడు ప్రజల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా పరిష్కరించుకుంటే అక్కడ ఎన్నికల అవసరం అనేది ఉండదు. నెక్స్ట్, రాజకీయ పోటీని మార్కెట్ లేదా దుకాణదారుని పనితీరుతో పోల్చినప్పుడు వచ్చే సరైన ముగింపు ఏది? ఆప్షన్ ఏ, దుకాణదారుడు కేవలం తన లాభంపైనే ఆసక్తి కలిగి ఉంటే అతను వినియోగదారులను పూర్తిగా మోసం చేస్తాడు. ఆప్షన్ బి, ఒక రాజకీయ పార్టీ కేవలం అధికారంలో ఉండాలనే స్వార్థంతో ఉన్నప్పటికీ మార్కెట్ సూత్రం ప్రకారం అది ప్రజలకు సేవ చేయడానికి నిర్బంధించబడుతుంది. ఆప్షన్ సి, మార్కెట్ మరియు రాజకీయాలు రెండు కూడా ప్రజల సంక్షేమానికి పూర్తిగా వ్యతిరేకమైనవి. ఆప్షన్ డి, రాజకీయ పోటీ వల్ల సమాజంలో కేవలం మంచి మాత్రమే జరుగుతుంది, ఎక్కడా లోపాలు ఉండవు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఒక రాజకీయ పార్టీ కేవలం అధికారంలో ఉండాలనే స్వార్థంతో ఉన్నప్పటికీ మార్కెట్ సూత్రం ప్రకారం అది ప్రజలకు సేవ చేయడానికి నిర్బంధించబడుతుంది. మార్కెట్లో దుకాణదారుడు తన సొంత లాభం కోసం చూసుకున్నప్పటికీ వినియోగదారుడికి మంచి సేవ ఇవ్వక తప్పనట్లే. రాజకీయ పార్టీలు కేవలం అధికారం కోసం చూసిన ప్రజలకు సేవ చేయక తప్పదు. నెక్స్ట్, లోక్సభ నియోజకవర్గాలను తరచుగా స్థానాలు అని పిలవడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ, ప్రతి నియోజకవర్గంలో ఓటర్లు కూర్చోవడానికి ప్రత్యేక ఆసనాలు ఉంటాయి కాబట్టి. ఆప్షన్ బి, ప్రతి నియోజకవర్గం చట్టసభలో ఒక స్థానానికి ప్రాతినిధ్యం వస్తుంది కాబట్టి. ఆప్షన్ సి, ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని స్థానాలుగా మారుస్తారు కాబట్టి. ఆప్షన్ డి, నియోజకవర్గంలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాంతాన్ని స్థానంగా పిలుస్తారు కాబట్టి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రతి నియోజకవర్గం చట్టసభలో ఒక స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి. ఎన్నికల నియోజకవర్గాన్ని ఒక్కోసారి స్థానం అంటారు, ఎందుకంటే ప్రతి నియోజకవర్గం చట్టసభ లేదా అసెంబ్లీలో ఒక నిర్దిష్ట స్థానాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, ఒక రాష్ట్రంలో లేదా ప్రాంతంలో 5 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఒకే సమయంలో కానీ లేదా కొద్ది రోజుల వ్యవధిలో కానీ జరిగే ఎన్నికలను ఏమంటారు? ఆప్షన్ ఏ, మధ్యంతర ఎన్నికలు. ఆప్షన్ బి, ఉప ఎన్నికలు. ఆప్షన్ సి, ప్రాథమిక ఎన్నికలు. ఆప్షన్ డి, సాధారణ ఎన్నికలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సాధారణ ఎన్నికలు. పదవీ కాలం ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఒకే రోజున కానీ లేదా కొన్ని రోజుల వ్యవధిలో కానీ నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు. నెక్స్ట్, చౌదరి దేవిలాల్ నాయకత్వంలోని లోక్ దళ్ పార్టీ 1987 ఎన్నికలలో ఏ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ, జనతా పార్టీ. ఆప్షన్ బి, భారతీయ జనతా పార్టీ. ఆప్షన్ సి, కాంగ్రెస్ పార్టీ. ఆప్షన్ డి, కమ్యూనిస్ట్ పార్టీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కమ్యూనిస్ట్ పార్టీ.
1982 నుండి హర్యానాను పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేవీలాల్ ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1987 హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించబడిన తర్వాత కింది వాణిలో ఏ చర్య జరిగింది? ఆప్షన్ ఏ, పదవిలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆప్షన్ బి, గవర్నర్ అసెంబ్లీని పూర్తిగా రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. ఆప్షన్ సి, దేవీలాల్ ఎలాంటి రాజీనామాలు లేకుండానే నేరుగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆప్షన్ డి, కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పదవిలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి లోక్దల్ కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చిన వెంటనే అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. నెక్స్ట్, చౌదరి దేవిలాల్ ముఖ్యమంత్రి అయిన వెంటనే అతని ప్రభుత్వం జారీ చేసిన మొదటి అధికారిక ఉత్తర్వు దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ, కొత్త పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వడం. ఆప్షన్ బి, చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారస్తుల రుణాల రద్దు. ఆప్షన్ సి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచడం. ఆప్షన్ డి, ఉచిత విద్య మరియు ఉచిత వైద్య సదుపాయాలు ప్రకటించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారస్తుల రుణాల రద్దు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే చౌదరి దేవీలాల్ ప్రభుత్వం చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు మరియు చిన్న వ్యాపారస్తుల రుణాలను రద్దు చేస్తూ మొదటి జీవో జారీ చేసింది. నెక్స్ట్, ప్రజాస్వామ్య ఎన్నికలలో ప్రతి ఒక్కరికి ఒక ఓటు, ప్రతి ఓటుకు సమాన విలువ అనే నియమం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ, ఆర్థిక సమానత్వం. ఆప్షన్ బి, సామాజిక హోదా. ఆప్షన్ సి, రాజకీయ సమానత్వం. ఆప్షన్ డి, విద్యాపరమైన అర్హత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాజకీయ సమానత్వం. ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉండడం మరియు ఓటు విలువ సమానంగా ఉండడం అనేది ప్రజాస్వామ్యంలోని ప్రాథమిక రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, హర్యానా రాష్ట్రంలో 1982 నుండి 1987 వరకు ఏ పార్టీ అధికారంలో ఉండి పరిపాలించింది? ఆప్షన్ ఏ, లోక్దల్ పార్టీ. ఆప్షన్ బి, జనతాదళ్. ఆప్షన్ సి, హర్యానా వికాస్ పార్టీ. ఆప్షన్ డి, కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కాంగ్రెస్ పార్టీ. హర్యానా రాష్ట్రంలో 1982 నుండి 1987లో ఎన్నికలు జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉండి పరిపాలన సాగించింది. నెక్స్ట్, ప్రతినిధుల ఎంపికకు సంబంధించి కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. 1 లోక్సభ ప్రతినిధి ఎంపీ. 2 రాష్ట్ర శాసనసభ ప్రతినిధి ఎమ్మెల్యే. 3 పట్టణ స్థానిక సంస్థల వార్డు ప్రతినిధి వార్డు సభ్యుడు లేదా కౌన్సిలర్. 4 పంచాయతీ నియోజకవర్గ విభజన పార్లమెంటు స్థానం. ఆప్షన్ ఏ 1 మరియు 2. ఆప్షన్ బి 2 మరియు 3. ఆప్షన్ సి 4 మాత్రమే. ఆప్షన్ డి 3 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 4 మాత్రమే. పంచాయతీ నియోజకవర్గ విభజన పార్లమెంటు స్థానం అనేది సరికాని జత. లోక్సభకు ఎంపీ, అసెంబ్లీకి ఎమ్మెల్యే, వార్డుకు కౌన్సిలర్ జతలు సరైనవి. కానీ పంచాయతీ పరిధిలో వార్డులు లేదా గ్రామీణ స్థానిక నియోజకవర్గాలు ఉంటాయి, పార్లమెంటు స్థానాలు కావు. నెక్స్ట్, ఎన్నికల పోటీ వల్ల కలిగే లోపాలలో కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ, ఇది ప్రతి ప్రాంతంలో వర్గ పోరును మరియు అనైక్యతను సృష్టిస్తుంది. ఆప్షన్ బి, రాజకీయ పార్టీలు మరియు నాయకులు తరచుగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటారు. ఆప్షన్ సి, ఎన్నికలలో గెలవడానికి పార్టీలు చౌకబారు జిమ్మికులను ఉపయోగిస్తాయి. ఆప్షన్ డి, ఇది కేవలం ఎల్లప్పుడూ స్థిరమైన మరియు సుదీర్ఘమైన సంక్షేమ విధానాలను మాత్రమే తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఎన్నికల పోటీ అనేది నిరంతరం గెలవాలనే ఒత్తిడిని కలిగిస్తుంది, కాబట్టి ఇది దీర్ఘకాలిక సంక్షేమ విధానాలను రూపొందించడానికి అడ్డుపడుతుందని కొంతమంది భావిస్తారు. నెక్స్ట్,
ఒక దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కానీ ఓటర్లకు కేవలం ఒకే ఒక అధికార పార్టీ అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికను ప్రజాస్వామ్య ఎన్నిక అనవచ్చా? ఆప్షన్ ఏ అనవచ్చు, ఎందుకంటే అక్కడ ప్రజలందరూ ఓటు వేస్తున్నారు. ఆప్షన్ బి అనలేము, ఎందుకంటే ఓటర్లకు ఎంచుకోవడానికి ఎలాంటి నిజమైన ప్రత్యామ్నాయం లేదా స్వేచ్ఛ లేదు. ఆప్షన్ సి అనవచ్చు, ఎందుకంటే అది కూడా ఒక రకమైన ఎన్నికల విధానమే. ఆప్షన్ డి సమాచారం సరిపోదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనలేము, ఎందుకంటే ఓటర్లకు ఎంచుకోవడానికి ఎలాంటి నిజమైన ప్రత్యామ్నాయం లేదా స్వేచ్ఛ లేదు. ఓటర్లకు తమకు నచ్చిన అభ్యర్థిని ఎంచుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ పార్టీలు లేదా నిజమైన ప్రత్యామ్నాయాలు లేనప్పుడు ఆ ఎన్నికను ప్రజాస్వామ్య ఎన్నిక అనలేము. నెక్స్ట్ 1987 హర్యానా శాసనసభ ఎన్నికల్లో మొత్తం ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరిగాయి? ఆప్షన్ ఏ 76 స్థానాలు, ఆప్షన్ బి 60 స్థానాలు, ఆప్షన్ సి 5 స్థానాలు, ఆప్షన్ డి 90 స్థానాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 90 స్థానాలు. హర్యానా రాష్ట్ర శాసనసభలో మొత్తం 90 నియోజకవర్గాలు కలవు. 1987లో ఈ 90 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ ప్రజాస్వామ్య ఎన్నికలలో ఓటర్లకు లభించే ఎంపికలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ వారు తమ కోసం చట్టాలు చేసే వారిని ఎంపిక చేసుకోవచ్చు. ఆప్షన్ బి వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారిని ఎంపిక చేసుకోవచ్చు. ఆప్షన్ సి వారు తమకు నచ్చిన విధానాలు గల పార్టీని ఎంచుకోవచ్చు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ప్రజాస్వామ్య ఎన్నికలలో ఓటర్లు తమ కోసం చట్టాలు చేసేవారిని, ప్రభుత్వాన్ని నడిపేవారిని మరియు తమకు నచ్చిన విధానాలు గల పార్టీని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు. నెక్స్ట్ చౌదరి దేవిలాల్ 1987లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి అతని వయసు సుమారు ఎంత? ఆప్షన్ ఏ 65 సంవత్సరాలు, ఆప్షన్ బి 70 సంవత్సరాలు, ఆప్షన్ సి 80 సంవత్సరాలు, ఆప్షన్ డి 76 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 76 సంవత్సరాలు. 1987 ఎన్నికల ప్రచార సమయంలో మరియు ముఖ్యమంత్రి అయ్యే నాటికి చౌదరి దేవిలాల్ వయసు 76 సంవత్సరాలు. ఈ బిట్స్ మీ ప్రిపరేషన్కు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ఏకాగ్రతతో చదివితే విజయం మీదే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.